క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఆగమన కాలపు మొదటి ఆదివారంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము నుండి తీసుకొనబడినది. రెండవ పట్టణము పునీత పౌలు తెస్సలోనియులకు రాసిన మొదటి లేఖ నుండి, మరియు సువిశేషము లూకా సువార్త నుండి గ్రహించబడినది. ఈరోజు దైవార్చనలో నూతన సంవత్సరము ఆరంభమవుతుంది. క్రీస్తు ప్రభు రాబోతున్నాడు, సిద్ధపడండి అని దైవవాక్కు మనకు బోధిస్తూ ఉన్నది. ఆగమన కాలములో శ్రీసభ ముగ్గురు వ్యక్తులను మనకు మార్గదర్శకులుగా ఇస్తూ ఉన్నది. మొదటిగా యెషయా ప్రవక్త, కుటుంబానికి చెందినటువంటి వాడు. క్రీస్తు రాజు అను మాటలకు వర్ణనను ఇచ్చినవాడు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని చాటి చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి బాప్తిస్మా యోహాను. మూడవ వ్యక్తి మరియ తల్లి, ప్రభుని కని పెంచి పెద్ద చేసి నిజ శిష్యురాలిగా నిరూపించుకుంది. ఈనాటి మొదటి పట్టణంలో ఇజ్రాయేలు ప్రజలు ఎడారిలో కష్టకాలంలో ఉండగా న్యాయానికి దూరమైన వారిచే పరిపాలించబడుతుండగా దేవుడు రక్షకుని పంపుతాడు. అతడు నీతిని ధర్మమును పాటించేవాడు, సక్రమ మార్గములో నడిపించేవాడు, దావీదు వంశస్థుడు అని ఇర్మియా ప్రవక్త తెలియచేస్తూ ఉన్నారు. నీతి అనగా ఒక గుణము కాదు, అయితే రక్షణకై దేవుని యొక్క ప్రణాళికను అనుసరించుట. ప్రియులారా, దేవుడు మనలను దుష్ట మార్గము నుండి రక్షించేవాడు. ఈ ఆగమన కాలములో దేవునిపై పూర్ణ విశ్వాసము కలిగి జీవిస్తూ, నీతి మార్గములో నడుస్తూ, సక్రమమైన ప్రవర్తనతో క్రైస్తవ జీవితాన్ని జీవించటానికి మనమందరము ప్రయత్నం చేద్దాం. నేటి సువిశేషము లూకా సువార్త నుండి గ్రహించబడినది. సువార్తలో క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి తెలియజేయబడింది. రెండవ రాకడ సమయంలో జరిగే విపత్తుల గురించి మనకు వర్ణింపబడినవి. అయితే అప్రమత్తులై ఉండాలని, రానున్న సంఘటనల నుండి చింతించకుండా రక్షింపబడుటకు ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయాలని మనల్ని క్రీస్తు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. మనమందరము కూడా అంత్యకాలం వైపు పయనిస్తూ ఉన్నాము. మన విశ్వాసములో ఎదుగుతూ నమ్మకముతో జీవించే ఈ లోకంలో క్రీస్తు ప్రభు మనతో ఎల్లవేళలా ఉంటూ ఉన్నారు అని నమ్మకముతో మనం పశ్చాత్తాప హృదయముతో నీతివంతమైన జీవితాన్ని జీవించటానికి ఈ ఆగమన కాలములో మనమందరము కృషి చేద్దాం. ఈనాటి రెండవ పట్టణము పునీత పౌలు తెస్సలోనికా ప్రజలకు రాసిన మొదటి లేఖ నుండి గ్రహించబడినది. క్రీస్తు ప్రభు మన హృదయములను దృఢపరచును అని తెలియపరుస్తూ ఉన్నారు. హెబ్రూ బైబిలులో హృదయము అనగా భావోద్వేగములకు చెందినది కాదు, అయితే అది సంపూర్ణ స్వభావమునకు సంకేతము. అనగా మనుష్యుని జీవితమంతా దేవుని ప్రేమతో నిండి ఉండాలని తెలియపరుస్తూ ఉన్నది. మనము అనుదినము జీవితాలను సంపూర్ణముగా దేవునికి సమర్పించుకుంటూ జీవించాలి. అంత్య దినములకు సిద్ధపడుతూ నిత్య జీవితము మనకు దయచేస్తారని నమ్మకముతో ఈ లోకములో పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ జీవన ప్రయాణాన్ని కొనసాగించుదాము.
మిమ్ములను మీ కుటుంబములను దేవుడు దీవించుదురుగాక. ఆమెన్.